అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మటన్ కర్రీ చేస్తున్నామండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాను. సో మటన్ కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గీ అండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఓల్ గరం మసాలా వేస్తున్నానండి. హాఫ్ కేజీ చేస్తున్నాను కదా, హాఫ్ కేజీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేసానండి. నెక్స్ట్ ఓల్ గరం మసాలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్ అండి. ఆనియన్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ కర్రీ లీవ్స్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కలర్ మారిన తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేస్తున్నానండి. గార్లిక్ జింజర్ పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మటన్ యాడ్ చేస్తున్నానండి. మటన్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ పసుపు సాల్ట్ ఇదంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ మటన్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను సిమ్లోనే కుక్ చేస్తున్నానండి. సిమ్లో కుక్ చేస్తే మటన్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కవర్ పెట్టి సిమ్లోనే కుక్ చేస్తున్నానండి. నెక్స్ట్ మూత తీసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మటన్లో వాటర్ ఇమురుతాయి కదా, ఆ వాటర్ అన్ని ఇమిరేంత వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా టొమాటో మటన్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మటన్ ఇంకా కుక్ అవ్వలేదండి. కవర్ పెట్టి మరొకసారి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మటన్ అనేది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడగండిపోతుంది అన్నమాట. నెక్స్ట్ టమాటా అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నానండి నేను. చూడండి, టమాటా అంతా కూడా స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది. టమాటా అంతా బాగా కుక్ అవ్వాలండి. ఇక్కడ నేను బాదము, కాజు, గసగసాలు, కోకోనట్ పౌడర్ చేసి వేస్తున్నానండి టేస్ట్ కోసం అని చెప్పి. ఇలాచీ పౌడర్. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మసాలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. కర్రీ అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కవర్ పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇంకా కుక్ అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి కర్రీ అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మటన్ కర్రీ కుక్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా మటన్లో. వాటర్ అయితే యాడ్ చేయలేదండి. వాటర్ వేయకుండానే సిమ్లోనే కుక్ చేశాను. సో వేడి మటన్ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.